హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఒక మంచి గరం మసాలా టీ అండి, అది బెల్లం టీ తయారు చేసి చూపిస్తాను. మన సబ్స్క్రైబర్ ఒక ఆవిడ పాపం చాలా రోజులు బట్టి అడుగుతున్నారండి. నేనైతే వీడియో చేయడం చాలా లేట్ అయిపోయింది, ఏమీ అనుకోవద్దండి. ఇప్పుడైతే మీరు కూడా సరదాగా చూస్తారనేసి ఇంక వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. ఇక ఏంటంటే ముందుగా ఒక 3 కప్పుల టీకి అయితే నేను చూపిస్తానండి కొలతలతో పాటు. అయితే ఒక అర గ్లాస్ నీళ్ళు, మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్ళు అయితే పోసేసుకొని 3 స్పూన్లు అండి, కప్పుకి 1 స్పూన్ లెక్కని టీ పొడి అయితే మనం ఏది వాడుతుంటే అది వేసేసుకోవడమే. అందులో వేయాల్సిన గరం మసాలా ఏంటంటే ముందుగా ఇదిగోండి 2 యాలకులు, ఒక అరించు దాల్చిన చెక్క, ఒక అరించు అల్లం ముక్క ఇవి వేసేసుకుంటున్నాను. అయితే వీటితో పాటు 4 మిరియాలున్నా వేసేసుకోవచ్చండి. అల్లం ఏంటంటే పైత్యానికి చాలా మంచిది. మన దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా యాలకులు వేసి కూడా టీ పెట్టేస్తూ ఉంటాము. అలాగే దాల్చిన చెక్క మనకి మనం మతిమరుపు రాకుండా మన బ్రెయిన్కి చాలా చాలా కాపాడుతుందండి. మెమరీ పవర్ని చక్కగా పెంచే గుణం ఉందండి దాల్చిన చెక్కలో. అందుకు అవి తర్వాత 4 తులసి ఆకులు. మన దగ్గర ఇవన్నీ ఉన్నా అవైలబుల్గా లేకపోయినా కూడాను, ఒకవేళ ఇవన్నీ కలిసి ఉన్న ఇన్స్టెంట్గా ఉన్న టీ పొడులు కూడా చక్కగా మార్కెట్లో అవైలబుల్గా దొరికేస్తున్నాయండి. అవైనా వాడుకోవడం చాలా మంచిది. ప్లెయిన్ టీ పొడి కన్నా కూడా నేనైతే ఇలా మసాలా టీ పొడిని కానీ ఇంట్లో మనం డైరెక్ట్గా ఇలా చేసుకునే మసాలాలతో టీ కానీ నేను ప్రిఫర్ చేస్తానండి. ఇది ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక కప్పు చక్కగా రిలాక్స్ అవ్వడానికి, మైండ్కే కదండి, హెల్త్కి కూడా చాలా చాలా మంచిది. ఇంకా అలా అని చెప్పి టీ పొడిని అయితే ఇలా చక్కగా మరగనిచ్చిన తర్వాత మంచి ఆ కషాయం అనేది బాగా దిగుతుంది కదా. ఇప్పుడు ఈ డికాషన్లో చక్కగా ఒక గ్లాస్ పాలండి, చిక్కడి పాలని ఒక గ్లాస్ పాలు అయితే వేసేసుకొని ఈ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత సిమ్లోనే ఉంచి నిదానంగా మరగనివ్వాలండి. ఈలోగా ఇందులో మనం వేయాల్సిన బెల్లం ఏంటంటే, బెల్లం వేస్తే టీ ఇరిగిపోతుంది అని అంటున్నారు కదండి. అసలు అది ఇరగదండి. నేను ఆల్రెడీ ఫుడ్ స్టోరేజ్లో బెల్లం స్టోర్ చేసుకునే వీడియోని మన ఛానల్లో పెట్టానండి. ఒకసారి అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. అది ఎన్ని రకాలుగానైనా సరే వాడుకున్నా బెల్లం ఇరిగే ప్రసక్తే లేదండి. తీగ పాకం వస్తుంది కదా ముద్ద బెల్లం, ఆ బెల్లం అయితేనే కంపల్సరీ ఇరిగిపోతుందండి. మనకి పాయసంలో కాసిన, పరమాన్నంలో వండిన, ఎందులో చేసినా కూడా ఈ బెల్లం అనేది ఇరగదండి. ఎందుకంటే ముద్ద బెల్లాన్ని తయారు చేసే ముందుగా ఈ చెరుకు నుంచి వచ్చిన ఆ చెరుకు రసాన్ని తీగపాకం వచ్చిన తర్వాత అచ్చు పోసేస్తారండి. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి మనకి ఇలా మరుగుతూ ఉన్నా కూడాను అస్సలు బెల్లం విరగదండి. అయితే మనకి ముద్ద బెల్లం వచ్చేసరికి కొంచెం ఏమైనా యాడ్ చేస్తారండి. అది పాకం రావడానికి ట్యాబ్లెట్స్ అని, కొంచెం వేరేవన్నీ, సున్నం అని అవన్నీ కలుపుతారు కాబట్టి మనకి అవి వెంటనే పాలల్లో వేయగానే ఇరిగిపోతుంది అన్నమాట. అయితే 3 స్పూన్ల బెల్లం పొడి అయితే వేసేసాను కదండి. ఈ బెల్లం పొడి వేసిన తర్వాత ఒక్క 2 పొంగులు వచ్చిన తర్వాత టీ ఇలా వడకట్టేసుకున్నామంటే ఎంతో స్ట్రాంగ్గా చక్కగా టీ అయితే మసాలా ఫ్లేవర్ తోటి చక్కగా తీపి అది సరిపోయి ఆ బెల్లం ఫ్లేవర్ తోటి టీ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇక ఇప్పుడు ఈ బెల్లం టీని మనం మంచుగా ఉన్నప్పుడు, అంటే చల్లగా ఉంటుంది చూడండి, ఆ టైంలో కానీ ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో కానీ ఇలాంటి ఒక టీ గ్లాస్, మీకు ఇది గుర్తుందా అండి? మన హోటల్స్లో చక్కగా ఇలాంటి టీ గ్లాస్లోనే ఆ గీత ఉన్నంత వరకు రెగ్యులర్గా మనం చిన్నప్పటి నుంచి చూసే ఈ స్టీల్ టీ గ్లాస్ అండి. ఈ 3 గ్లాసుల్లో మీకు ఏదంటే ఇష్టమో చెప్పండి. నాకైతే ఈ మధ్యలో ఉన్న ఆ టీ గ్లాసే ఇష్టం అండి, ఆ గాజు గ్లాసే ఇష్టం. ఎందుకంటే హోటల్స్లో వెళ్ళినప్పుడు మనం ఆడవాళ్ళం కదా, ఎక్కువగా వెళ్ళనిచ్చేవారు కదండి. కానీ మగవాళ్ళు అక్కడ నుంచొని ఆ గాజు, ఆ షేపు, అందులో ఉన్న ఆ నురుగు వాళ్ళు ఇచ్చి తాగుతుంటే నాకు అనిపించేదండి, భలే ఉంది ఆ గ్లాస్తో ఆ టీ తాగుతుంటే భలే ఉంటుంది అని అనిపించేదండి. తర్వాత ఇవైతే నాకు మా వారు ఇంకా ఐకేలో అనుకుంటండి తీసుకున్నారు. అర డజన్ సెట్ వచ్చేసరికి 120 200 రూపీస్ ఎంత చెప్పారు. ఇంకా భలే ఉందండి. ఇంకా ఈ గాజు కప్పులు ఇలాంటి చక్కగా తెచ్చిపెట్టుకున్నామంటే ఎవరైనా వచ్చినా సరే చక్కగా టీ ఇస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదండి. ఇక మీకు వీటిల్లో ఏదంటే ఇష్టం అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ టీతో పాటు మనం చిన్నప్పటి నుంచి కూడా, చిన్నపిల్లలప్పుడు మనం తాగిన గుర్తులు ఏంటండి, ఈ టీతో పాటు రస్కులు, తర్వాత బన్ను. అయితే ఇప్పటికీ మా వారైతే రస్కులు అయితే అయిపోగానే తీసుకొచ్చి పెడతారండి. చాలా చాలా ఇష్టం నాకైతే. టీతో కంపల్సరీ ఇలాంటి రస్కులను అయితే ముంచుకొని తింటాం. మీకు ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ అయితే చేయండి. బెల్లం టీ అయితే చక్కగా టేస్టీగా సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉన్నది, నేను కరెక్ట్గానే మీకు చెప్పానా లేదా అనేది కామెంట్ అయితే చేయండి. ఇలాగే మంచి వీడియోస్తో మళ్ళీ ముందుకైతే వస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. మీకు ఇంకా నా వీడియోస్లో నేను ఇంకా మీకు నచ్చిన టాపిక్స్ ఎలాంటివి తీసుకురావాలనేది మీరు కామెంట్ ద్వారా చెప్తే నేను అలాంటి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తాను. ఉంటానండి మరి.